జీవితంలో ఫ్రస్ట్రేట్ అయిన సెకండ్ గ్రేడ్ డ్రగ్స్కు అలవాటు పడుతున్నారని అన్నారు సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్. నా పరిధిలో యువ హీరోలకు కౌన్సిలింగ్ ఇస్తానని ఆయన వ్యాఖ్యానించారు. డ్రగ్స్ అనేది మీరు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ కానీ ఇప్పటి వరకు జరిగిన ఎక్స్పీరియన్స్ తీసుకున్నా ఫస్ట్ క్లాస్ ఆర్టిస్ట్లో ఎవరిలోనూ ఇలాంటిది ఉండదు. ఈ సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ ఫ్రస్ట్రేట్ అయిపోయి అంటే వాళ్ళు ఒకటి ఊహించుకుంటారు, జీవితంలో నేను ఒకటి అవ్వాలనుకున్నాను, అది అవ్వకపోతే నాకు ఫ్రస్ట్రేషన్ తీసుకుంటే ప్రయోజనమే ఉంది. ఒకటి అవ్వాలనుకుంటే దానికి ఏమి చేస్తే అవుతామో అది చేయాలి, కానీ ఈ ఈ ఈ పిచ్చి రూట్లకి మారిపోవటం అనేది మంచిది కాదు. ఈ విషయాన్ని మాకు వీలైనంత వరకు కాస్త సరదాగా నవ్వుతూ చెప్తాను కాబట్టి సినిమా ఇండస్ట్రీలో నా మాట చాలామంది వింటారు. చాలామంది వరకు కూడా మిగతా విషయాల్లో కూడా కేవలం డ్రగ్స్ అంటున్నారు, జీవితంలో అతి భోజనం కూడా తప్పు అని నమ్మిన వాళ్ళలో నేను ఒకడిని. సో ఇది నా తోటి కళాకారులు కానీ మరి ముఖ్యంగా ఇప్పుడొచ్చే యంగ్ బ్యాచ్, ఈ కుర్ర బ్యాచ్ అందరికీ కూడా నా వల్ల వీలైనంత వాళ్ళకి కౌన్సిలింగ్ చేయటం అనేది నాకు కొంచెం కౌన్సిలింగ్ అలవాటు కాబట్టి, అంటే మన సినిమాలో చూస్తే మీకు తెలుస్తుంది ఎలా నవ్విస్తాం, ఎలా ఆ నలుగురు ఎలా ఆలోచింపు చేస్తాం, ఇవన్నీ కౌన్సిలింగ్ అంటాం. వాటిని అన్నింటినీ పెళ్లి పుస్తకంలో పెళ్లిల గురించి ఎలా కౌన్సిలింగ్ చేస్తాం. ఈ విధంగానే డ్రగ్స్ అనేది తాత్కాలికమైన ఆనందం అని ఎవరన్నా ఫీల్ అయితే కనుక అది పర్మనెంట్ జీవిత నాశనం. దయచేసి ఎవరు కూడా చాలా చిన్న విషయాలు నా ఉద్దేశంలో హాయిగా పక్కన నవ్వించండి. దాని కిక్ ముందు వేరే కిక్ ఎందుకు పనికి వస్తుందండి? కిక్ అంటే నాకు తెలిసిన కిక్ మిగతా మీ అందరు నవ్వించండి.